మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. బెంగాల్లోనే మాల్దాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు, కానీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడి సమయంలో రాహుల్ గాంధీ ఆ కారులోనే ఉన్నారు. రాళ్ల దాడి తర్వాతే కారు నుంచి దిగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. బెంగాల్లోని మాల్దాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు, కానీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడి సమయంలో రాహుల్ గాంధీ ఆ కారులోనే ఉన్నారు. రాళ్ల దాడి తర్వాతే కారు నుంచి కిందకు దిగారు. नहीं जाएंगे आगे 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 కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాన్వాయ్పై జరిగిన దాడికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభించారు. ఈ జోడో యాత్రకు సంబంధించి ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారుపై రాళ్ల దాడి జరిగింది. అసలు ఎవరు చేశారు అనే విషయాలు ఏమైనా తెలిసాయా? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. అంటే రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ పైన ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. బెంగాల్లోని మాల్దాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కానప్పటికీ కూడా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక దాడి విషయాన్ని బెంగాల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి, అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ఈ దాడి జరిగినట్లుగా వెల్లడించారు. అంటే మొదటి నుంచి కనుక మనం చూస్తే కనుక భారత్ జోడో న్యాయయాత్ర ఎప్పుడైతే ప్రారంభమైందో ఇంఫాల్లో, మణిపూర్ లో ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ సభావేదికను నిరాకరించడం కానీ, అక్కడి నుంచి ప్రారంభమైన తర్వాత అడుగడుగున దాడులు చేయడం, నిరసన వ్యక్తం చేయడం కూడా రాహుల్ గాంధీకి ఆటంకం క్రియేట్ చేసే విధంగా కూడా బీజేపీ నేతలు అనేక మంది ఆటంకాలు సృష్టించారు. ఇది కూడా బీజేపీ వాళ్లే కావాలని దాడులు చేయించారు, బీజేపీ ఆకతాయిలే ఇదంతా చేసుకుంటారంటూ కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో రోజు రోజుకు రాహుల్ గాంధీకి ఆదరణ, కాంగ్రెస్ కు ఆదరణ బలోపేతం అవుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ కు బలోపేతం అవుతున్న నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో మరింత సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సర్వే రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి దాడులకు బీజేపీ పూనుకుంటుంది. దానిలో భాగంగానే దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ భారత్ జోడో న్యాయయాత్రలో అడుగడుగున ఆటంకాలు క్రియేట్ చేసేందుకు అన్ని పార్టీలు, అంటే ఇటు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పార్టీలు కానీ, భారత్ జోడో న్యాయయాత్రను రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్న కొన్ని పార్టీలు కూడా ఇటువంటి దాడులకు పూనుకుంటుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఏదైతే దాడి జరిగిందో మాల్దాలో ఈ కారు దాడిలో, అంటే కాన్వాయ్ వెనుక అద్దం పగిలిన మనం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. వెనుక అద్దం అయితే పగిలినట్లుగా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న కారు దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. అంటే దాడి జరిగింది తర్వాత అక్కడి నుంచి కూడా రాహుల్ గాంధీని సురక్షిత ప్రాంతానికి తరలించారు, హాల్టింగ్ ప్రదేశానికి తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం కారును కూడా పరిశీలించిన తర్వాత కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అంటే ఎవరికి కూడా రాహుల్ గాంధీ కానీ, అక్కడ ఎవరికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ, నేతలకు కానీ ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. ఎవరు అనే దానిపై ఇప్పుడు అంటే అవి కొన్ని పల్లెటూర్లు కావడంతో అక్కడ సీసీ కెమెరాలు ఉండకపోవడం కానీ ఇతర కారణాల వల్ల ఎవరనేది గుర్తించలేకపోతున్నారు. మొత్తం అదే ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు, ఏ కోణంలో ఈ దాడి జరిగింది అనేది, ఏ పార్టీకి సంబంధించిన వారు లేదా ఆకతాయిలా కావాలని ఎవరైనా దాడికి పూనుకున్నారని కూడా విషయం అయితే ప్రజెంట్ కొనసాగుతోంది. రాళ్ల దాడి తర్వాత ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎక్కడున్నారు, మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? దీని తర్వాత అంటే బీహార్ లో ముగించిన తర్వాత బెంగాల్లో ప్రవేశించిన తర్వాత, పశ్చిమ బెంగాల్లో ప్రవేశించిన తర్వాత మాల్దాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ హాల్టింగ్ తర్వాత ఈ యాత్ర అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. యాత్ర బీహార్
ఆ పశ్చిమ బెంగాల్లోకి తిరిగి ప్రవేశించే సమయంలోనే మాల్దాలోని హరిచంద్రపూర్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. హరిచంద్రపూర్ లోని ఒక హాల్టింగ్ లో ప్లేస్ లో ఉన్నారు. ఇక్కడ హాల్టింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 5 గంటలకు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ. आगे 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 आगे